మా ఆయన పడుకుండు సార్. అయితే సడెన్‌గా వచ్చిండ్రు వాళ్ళు. వస్తే మా ఆయనని అసలు కాలర్ పట్టుకొని ఇట్లా బయటనే గుంజుకొచ్చిండ్రు సార్. గుంజుకొచ్చి మా ఆయనని కొడుతుండ్రు సార్. అయితే నేను కాలు పట్టుకున్న ఆ సార్‌ది. సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్ కొట్టకండి అంటే నాకు పోలీసోళ్ళది. క కానిస్టేబుల్ నాకు తెలీదు ఆయన ఎవరో. అయితే ఆయన కాలు పట్టుకున్నా సార్. అయితే పట్టుకుంటే నాకు ఇట్లా దొబ్బేసిండు. ఎమ్మట్లే జరుపుకొని దొబ్బేసిండు నాకు. దొబ్బేస్తే అయితే నేను ప్రెగ్నెన్సీ ఉన్నా సార్. నాకు దొబ్బేసిండు. దొబ్బేస్తే మా ఆయనను ఫుల్ కొడుతుండ్రు అక్కడనే. కొట్టకండి సార్ కొట్టకండి అని చెప్తే కూడా మా ఆయనని ఇట్లా కొట్టుకుంటూనే బండి మీద తీసుకెళ్ళిండ్రు సార్. తీసుకెళ్తే నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన సార్. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఇక్కడ మా ఆయనని తీసుకొచ్చిండ్రు కదా కొట్టుకుంటా అని చెప్తే ఆడ ఒక ముసలాయన కానిస్టేబుల్ ఉండే సార్. ఆయనకు అడిగితే మీ ఆయన ఏమో 4:00 ఏమో ఆడ కోర్ట్‌లోకి వస్తాడు అక్కడికి పో అని చెప్పిండు సార్. అక్కడ పోయినా సార్ 4 గంటలకు. పోతే సార్ మా ఆయన ఇట్లా అక్కడ కూర్చుండు నడుచుకుంటూ నా దగ్గర వస్తే మా ఆయనకి నడవనీకి రావట్లేదు సార్ అసలకి. నడవనీకి రావట్లేదే ఏమైందని నేను పోయి కాలు పట్టుకున్నా మా ఆయనది. నడవనీకి రావట్లే కాలు పట్టుకున్నా ఇంకా వాటర్ తాపిచ్చిన సార్. వాటర్ తాపిచ్చిన వెంటనే వామిటింగ్ చేసుకొని కింద పడిపోయిండు సార్ అప్పుడు అక్కడనే. ఆ ఎస్ఐ ఏమో కానిస్టేబుల్ వాటర్ ఎందుకు తాపిస్తున్నావమ్మా? నువ్వు వాటర్ తాపకు ఏం తాపకు మంచిగానే ఉన్నాడు కదా! నీకు అవసరమా అది అని నాకు దొబ్బేసిండు కానిస్టేబుల్ కూడా నాకు. అక్కడనే నేను కింద పడిపోయినా సార్. అక్కడ కళ్ళు కింద పడిపోయినా. అక్కడి నుంచి. లోపలికి తీసుకెళ్ళిండ్రు. జడ్జి దగ్గర లోపలికి తీసుకెళ్ళిండ్రు వాళ్ళు. వాటర్ తాపిచ్చిన తర్వాత.